వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు మేడారం గద్దెపైకి వచ్చారు. కన్నెపల్లిలోని సారలమ్మ మందిరంలో కోయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ భద్రత మధ్య సారలమ్మ గద్దెకు చేరుకున్నారు. మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. మరో అద్భుత ఘట్టం అయితే మొదలైంది. ఈరోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు మేడారంలోని గద్దలపైకి అయితే చేరుకున్నారు. ఇటు కన్నెపల్లి నుండి సారలమ్మ, ఇటు మహబూబాబాద్ జిల్లా కొనుగోళ్ల నుండి పగిడిద్దరాజు, ఇటు కొండాయి నుంచి గోవిందరాజు ముగ్గురు కూడా మేడారం చేరుకున్నారు. మేడారం మొదట చేరుకొని ఇటు మేడారంలోని సమ్మక్క దేవాలయాన్ని చేరుకొని అక్కడి నుంచి పూజారులు మొత్తం ఆదివాసీ సాంప్రదాయాలతో పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత ముగ్గురు ఒకేసారి గద్దెలపైకి చేరుకున్నారు. ప్రస్తుతం మనం గద్దెల ప్రాంగణంలో ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ముగ్గురు చేరుకున్నారు. మొత్తం మంత్రులు కూడా వీరి యొక్క రాక కోసం మంత్రులు కూడా ఇటు మంత్రి సీతక్క, ఇటు అడ్లూరి లక్ష్మణ్ వీరంతా కూడా అమ్మలతో పాటు వారు కూడా గద్దెలపైకి రావటం, ఇక్కడ వారు కూడా అమ్మలను దర్శించుకొని ఇటు సారలమ్మకు, పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా ఇటు పూజలు చేయడం జరిగింది. తదనంతరం ప్రస్తుతం భక్తులు కూడా భారీగా ఉన్నారు. ఇటు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ముగ్గురు గద్దెలపై ఉంటే మనం చూడండి, సారలమ్మ రాకతో మేడారం గద్దెల ప్రాంగణం మొత్తం కూడా పులకించిపోయింది. భక్తులంతా కూడా కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం గద్దెల ప్రాంగణంలో ఉంది. మరో అద్భుత ఘట్టం తెరలేప నుండి రేపు సమ్మక్క చిలకలగుట్ట నుండి ఆ గద్దెలపైకి రానున్నారు. సమ్మక్క రేపు గద్దెలపైకి వచ్చిన తర్వాత సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు నలుగురు కూడా రేపు గద్దెలపై ఉండనున్నారు. గద్దెలపైకి వచ్చిన తర్వాత కొంత ఆదివాసీ పూజారులు కానీ వడ్డర్లు వారు కొంత వారి యొక్క ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కొంత పూజా కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరం ఇటు తిరిగి భక్తులను అమ్మవారిని దర్శించుకోవడానికి అలో చేస్తారు. దాంతో భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. రేపు నలుగురు కూడా గద్దెలపైకి ఉండనున్న నేపథ్యంలో రేపు సాయంత్రం నుంచి కూడా అమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి భారీగా భక్తులు వస్తారు. ఇప్పటికే ఈ యొక్క మహాజాతర 4 రోజుల పాటు జరిగే మహాజాతరకి 2 కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందైతే అధికారులు అంచనా వేశారు. వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చే వారు క్షేమంగా కుటుంబ సమేతంగా కూడా ఇటు జంపలవాగు వద్ద తలనీలాలు సమర్పించి పుణ్యస్నానాలు చేసి కుటుంబ సమేతంగా గద్దెలకు పైకి చేరుకొని అక్కడ వారు నిలువెత్తు బంగారాన్ని అలాగే వడి బియ్యం, చీర సారలు అమ్మలకు సమర్పించి కుటుంబ సమేతంగా మొక్కులు తీర్చుకొని తిరిగి క్షేమంగా వారి ఇంటికి వెళ్ళే విధంగా అధికార యంత్రాంగం మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఇటు భారీగా వస్తున్న భక్తులతో మేడార ప్రాంగణం మొత్తం జన జాతరనైతే తలపిస్తుంది. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడారం.